న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం నుండి ధనుర్మాస పూజలు విశేషంగా ప్రారంభమయ్యాయి. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం నుండి ధనుర్మాస పూజలు విశేషంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం అర్చనలు జరుగుతున్నాయి. స్థానిక లలిత భక్త మండలి లలితా విష్ణు తిరుప్పావై పారాయణ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. లక్ష్మీ పుత్ర నక్షత్ర సహకుటుంబం తాళరేవు మండల పరిధిలో ఇంజిరం సౌత్ ఛానల్ కాళ్లవారి తూము దగ్గర నుంచి చింతాకులవారిపేట వరకు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను తాళరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేష్ణ భాస్కర్ రాజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. తాళరేవు మండల పరిధిలో ఇంజిరం సౌత్ ఛానల్ కాళ్లవారి తూము దగ్గర నుంచి చింతాకులవారిపేట వరకు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను తాళరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేష్ణ భాస్కర్ రాజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆకెళ్ల నాగేశ్వరరావు, కాట్రు వీరపండు, రేలంగి, శ్రీకాంత్, కావూరి శ్రీను, రాజశేఖర్, దొరబాబు, బొక్క ఏడుకొండలు, మేడిశెట్టి సత్యబాబు, పరమట వెంకటేష్, ఆకుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఎప్పుడో ఫస్ట్ నుంచి వాళ్ళు పేరు వచ్చేస్తున్నా రాత్రి వెళ్తలేదని అడుగుతున్నారు, దాని గురించి చెప్తున్నాను అంతే. ఏప్రిల్ నుంచి అమలు అయిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం బొండాయి కోడుతూము ప్రాంతంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి ఓ మోటార్ సైకిల్ను ఢీకొట్టి పంట కాలువలోకి బోల్తా కొట్టిన తోడులో వెళ్తున్న ట్రాక్టర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం బొండాయి
బొండాయి కోడుతూము ప్రాంతంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి ఓ మోటార్ సైకిల్ను ఢీకొట్టి పంట కాలువలోకి బోల్తా కొట్టిన తోడులో వెళ్తున్న ట్రాక్టర్ కాలువలో బురదలో కూరుకుపోయి ఉప్తలగుప్తం మండలం కూనవరానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వరసాల సత్యనారాయణ మృతి. స్వల్ప గాయాలతో బయటపడ్డ మోటార్ సైకిలిస్టు టీ సావవరంకు చెందిన బడుగు రాణి ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముమ్మిడివరం పోలీసులు. ఎక్కడున్నారండి? నలభై నిమిషాలు అవుతుంది, కనీసం అంబులెన్స్ స్పందించట్లేదు. వస్తున్నాం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్తున్నారు. అంబులెన్స్ అసలు రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు. అది మాగానే ఉన్నాను అంటున్నారు, 5 వేలు ఉన్నాను అంటున్నారు. ఇదే తతంగం. 45 నిమిషాలు ఆయన ఫోన్ కాల్ రికార్డ్తో చూద్దాం. నేను అది అంబులెన్స్ కూడా మ్యాటర్ అయ్యా చెప్తాను ఒకసారి. గవర్నమెంట్ అంబులెన్స్ రాలేదండి. 40 నిమిషాలు ఫోన్ చేసి ఎలా పట్టుకోకూడదు చూడండి ఒకసారి. తల బయట పడిపోతుంది. ఎక్కడన్నా సరే ఏరియా అక్కడ దానికోసం కాదండి ఒకసారి
జిల్లా యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధిలో దర్యాలతిప్ప సమీపంలో గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి ఆయిల్ లీక్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నదిలో అకస్మాత్తుగా తీవ్రమైన వాసన వ్యాపించడంతో పాటు నీరు జిడ్డుగా మారినట్లు మత్స్యకారులు గుర్తించారు. గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆయిల్ లీక్ ను గమనించిన వెంటనే తమ గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. జిల్లా యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధిలో దర్యాలతిప్ప సమీపంలో గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి ఆయిల్ లీక్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నదిలో అకస్మాత్తుగా తీవ్రమైన వాసన వ్యాపించడంతో పాటు నీరు జిడ్డుగా మారినట్లు మత్స్యకారులు గుర్తించారు. గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆయిల్ లీక్ ను గమనించిన వెంటనే తమ గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఆయిల్ లీక్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని భయాందోళనకు గురవుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో పర్యావరణానికి మత్స్య సంపదకు నష్టం వాటిల్లే అవకాశంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి లీక్ను నియంత్రించడంతో పాటు కారణాలపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన సమత ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కోరంగ ఫారెస్ట్ కాంప్లెక్స్ నందు కోరంగ అభయారణ్యంను ఆనుకుని ఉన్న వివిధ పర్యావరణ అభివృద్ధి మండలి గ్రామాల చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను గ్రీన్ క్లైమేట్ ఫండ్ వారు చేపట్టిన పనుల వల్ల జరుగు ప్రయోజనాలు వాటి విశిష్టత గురించి అవగాహన సదస్సు కల్పించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన సమత ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కోరంగ ఫారెస్ట్ కాంప్లెక్స్ నందు కోరంగ అభయారణ్యంను ఆనుకుని ఉన్న వివిధ పర్యావరణ అభివృద్ధి మండలి గ్రామాల చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను గ్రీన్ క్లైమేట్ ఫండ్ వారు చేపట్టిన పనుల వల్ల జరుగు ప్రయోజనాలు వాటి విశిష్టత గురించి అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ రవి సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాఖపట్నం వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వారు గ్రీన్ క్లైమేట్ ఫండ్ పనుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సెక్షన్ అధికారులు ఎస్ వీరభద్రరావు, కె సిద్ధార్థ, సమత కోఆర్డినేటర్ జి సైమన్, కె సతీష్, బీట్ అధికారులు కె మహేష్, జి గోపి, నాగేంద్ర కుమార్ మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. పిల్లరు కావలారు ఉంది కదండి, పిల్లరు పక్కనే అది సో మనకి వీళ్ళు స్కిల్ ల్యాబర్స్ ల్యాబర్ అనుకోవడం స్కిల్ టెక్నీషియన్స్ కాకినాడ పక్కన పెట్టలేదు. సౌకర్యమైన ప్రాంతాల్లో మనం సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అనేక పథకాలు మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచనతో సోషల్ యాక్టివిస్టుగా వచ్చి మరి వీరితో ఈ సంస్థలో కూడా పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి కేఎస్ జగన్లో భాగంగా కేఎస్పీ రిపోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు యాక్సిడెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి సరిపడి చెట్లన్నీ కుట్టేసి మెత్తలు కట్టినప్పుడు యాక్సిడెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో మా కాకినాడలో సుమారు 200 ఎకరాల్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే వాస్తవం తెలియదు. మాకు కూడా మన అడవులు అంటే ఏంటో, దాని ప్రాధాన్యత ఏంటో మాకు తెలియదు. ఇక్కడ మన 13వ వార్డు కార్పొరేటర్ బాలాజీ గారు, నేను జాయింట్గా ఒక విషయం మీద ఆర్టీఐ పెట్టి మడాలి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల మనం ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఫారెస్ట్ ఆఫీసులో. కొన్ని రోజులు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారే సలహా ఇవ్వడం అనుకుంటారు. ప్రపంచంలో పెద్ద సమస్యగా తయారైంది. దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఒక యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అని ప్రాసెస్, అంటే వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ కలిపి చేస్తూ దాంట్లో భాగంగా ఇది 10 సంవత్సరాల క్రితం గ్రీన్ క్లైమేట్ ఫండ్, అంటే ప్రకృతి ప్రళయాలు వస్తాయి, వైపరీత్యాలు వస్తాయి, తప్పదు.
వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొన్ని దేశాలకే ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని దేశాలు ఎఫెక్ట్ అవ్వవు. సో దేర్ఫోర్ ఈ యుఎన్ఎఫ్సిసి కింద గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఒకటి స్థాపించి ఇలా ఎఫెక్ట్ అయ్యే దేశాలకి 2 రకాల సాయం చేయాలన్నారండి. ఒకటి రాకుండా ఇప్పుడు మడ అడవులు పెంచడం, రేపు ఇప్పుడు పెంచితే రేపు పొద్దున్న ఏమన్నా వైపరీత్యం వస్తే తట్టుకుంటారు జనం అని ఒక కార్యక్రమం. రెండోది వచ్చిన తర్వాత రిలీఫ్, అంటే ఇప్పుడు అనుకోకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నా తుఫాన్ వచ్చింది, మరి ప్రజలు భూములు అన్నీ కొట్టుకుపోయి లేకపోతే నష్టతిన్నాయి. సో ఆ నష్టాన్ని పాశ్చాత్య దేశాలు, అంటే ఎవరైతే డబ్బులున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిధులు కలెక్ట్ చేసి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్కి ఇవ్వాలి అని యునైటెడ్ నేషన్స్ అన్నారు. దీంతో భాగంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాళ్ళు గత 6 సంవత్సరం క్రితం వర్క్షాప్ ఏదో పెట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మేము ఇలా స్థాపించాము, ఇప్పుడు మేము ప్రభుత్వాలకి అందరికీ నిధులు ఇస్తున్నాము. ఆ ఇస్తున్న దాంట్లో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, మరి ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే ఏ రకంగా వాళ్ళు ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని కంప్లైంట్ చేయొచ్చు అన్న వాళ్ళ ప్రొసీజరు, వాళ్ళ రోలు ఎక్స్ప్లెయిన్ చేయమని మమ్మల్ని కోరారండి. దానివల్ల మేము చూసుకుని ఎక్కడ ఉంది గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఎక్కడ ఇంప్లిమెంట్ చేసింది అంటే మన కోరింగలో ప్రాజెక్ట్ ఉంది అంటే, అప్పుడు మేము డిఎఫ్ఓ గారు రేంజర్ గారితో మాట్లాడి ఈ రకంగా ఇక్కడికి వచ్చి బేసిక్గా అవేర్నెస్ అండి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏంటి, ఎందుకు స్థాపించారు, దాని ద్వారాగా ఏం చేస్తారు కార్యక్రమం చేసినప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఏ రకంగా ఇది బేసిక్ అది స్ట్రక్చర్. రవి అండి, వెబ్ ఆపరేటర్ రవి, సమత ఆర్గనైజేషన్కి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే సార్. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ను 2వసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం కల్పించడంతో మంగళవారం సాయంత్రం జగ్గంపేటలో అభిమానులు తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరానండాయి. జగ్గంపేట రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద జ్యోతుల నవీన్ ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు అందరూ విచ్చేసి ఆయన పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నువ్వేరా నుంచండి సార్, అలా నుంచండి, వెనక నుంచండి. జ్యోతుల నవీన్ నాయకత్వం, జ్యోతుల నవీన్ నాయకత్వం, జ్యోతుల నవీన్ నాయకత్వం, జిల్లా టైగర్.
జిల్లా టైగర్ జిల్లా టైగర్ జ్యోతుల నవీన్ జిల్లా టైగర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. చూడండి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని పి గన్నవరం ఎమ్మెల్యే వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన వెళ్లి సిరిపల్లి విలస గ్రామాల్లో ఆయన జాయింట్ కలెక్టర్ విశ్రాంతి ఆర్డీఓ స్పీకర్లతో కలిసి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం చేపట్టి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోక దయనీయ స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలు నేరుగా వారి దగ్గరికే వెళ్లి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఆయనవెల్లి గ్రామంలో 22A దేవాదాయ శాఖలో పడిపోయిన భూములను పరిష్కరిస్తామన్నారు. కాకపోతే నేను ఏంటంటే ఎమ్మెల్యేకి ఇది ప్రసంగాల కంటే ప్రజల నుంచి వినతులు సేకరించి హౌసింగ్ కూర్చున్నామండి. హౌసింగ్ ఆల్రెడీ మొన్న అన్ని అప్లోడ్ అవ్వాలి, హౌసింగ్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రాబ్లంని ఏదైతే డ్రైనేజ్ ఇస్తుందో దానికి ఎస్టిమేషన్ తప్పనిసరిగా చేస్తారు. ఎవరమ్మా
నేను మళ్ళా వాళ్ళందరినీ తీసుకుని మీ ఇంటికి వచ్చి దగ్గర నుండి సెలవు చూపించి ఓకే నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో ఆ విధంగా చేసి ఎవరు కావాలి ఓకేనా అంతవరకు మాట్లాడితే ఇంకా ఓకేనా మీకు పెన్షన్ వచ్చేటట్టు చేస్తాం పర్లేదు వాడకి మన ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో స్వీకరించిన దరఖాస్తులు నేరుగా పీజీఆర్ఎస్లోనే నమోదు చేస్తాం. అండ్ పీజీఆర్ఎస్లో నమోదు చేసి మీరు ఏ ఇష్యూస్ సమస్య చెప్తున్నారో హౌసింగ్ అంటే పీడీ హౌసింగ్ డైరెక్ట్గా వెళ్తుంది. అండ్ హౌస్ రేట్ అంటే తహసీల్దార్కి, అలా పెన్షన్ అంటే పీడీడీఆర్డీఏ, డిసిహెచ్ఎస్, అలా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్ళాలో అలా పీజీఆర్ఎస్లో నమోదు చేసి మీ దరఖాస్తులు కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్తుంది. అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆ సమస్యని రూల్స్ ప్రకారం పరిష్కారం చేయడం జరుగుతుంది. అండ్ ఈ దరఖాస్తులు మీరు పీజీఆర్ఎస్లో ఎలా ఇస్తారో అలాగే సేమ్ అదే విధంగానే నమోదు చేసి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ మండలంలో రెవెన్యూకి సంబంధించిన దరఖాస్తులు ఏ అంశాలపై వస్తున్నాయని తెలుసుకోవడానికి నేను ఇక్కడ నేరుగా వచ్చాను. అండ్ ఇప్పుడు సిసిఎల్ ఆఫీస్ నుంచి చాలా పవర్స్ కూడా తహసీల్దార్కి అండ్ ఆర్డీఓస్కి డెలిగేట్ చేశారు. సో సమస్య అని కూడా మండలం లెవెల్లో, డివిజనల్ లెవెల్లోనే మీ చాలా సమస్యలు పూర్తి అవుతాయి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నటువంటి ఒక మండలం అయినవెల్లి మండలం. ఈ మండలంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమం ఇది 3rd డే. గత 2 రోజులు కూడా ఈ మండలంలో చాలా విజయవంతమైందని, దానికి కారకులు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నా. అయితే ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి ఏ అయితే సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే గత 1.5 సంవత్సరాల కాలంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నా క్యాంప్ ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఉండి ఎవరు వస్తే వాళ్ళ సమస్యలని తీసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 99% అప్పటికప్పుడు కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. అయితే నా క్యాంప్ ఆఫీస్కి మండలంలో 4 మూల నుంచి అందరూ రాలేరు కాబట్టి అటువంటి రానటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అవి పరిష్కరించాలనే ఉద్దేశంతో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలోనే నేను మొట్టమొదటగా అయినవెల్లి మండలంలో పొట్టిలంక గ్రామం నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చాలా విజయవంతమైందని నేను మీ ముందు తెలియజేస్తున్నా. అయితే దాని తర్వాత రెండోసారి కూడా ఈ అయినవెల్లి మండలంలోనే చేయడం జరిగింది. ఇది 3rd డే.
ఈ థర్డ్ డే వచ్చి సిరిపల్లి, విలస, ఐనవెల్లి ఈ 3 గ్రామాలకి సంబంధించినటువంటి గ్రామస్తులతోటి అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ అర్జీలు తీసుకునే క్రమంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచిగా సహకరించారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా హౌసింగ్ ఏఈ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మొత్తం అందరూ సహకరించడం జరిగింది. దీని అంతటికీ సక్రమంగా జరగడానికి పోలీస్ అధికారులు కూడా చాలా చక్కగా వారు సహాయం చేశారు. మీ అందరికీ కూడా ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. నేను ఎప్పుడైతే అడిగానో మేడం గారు వెంటనే వస్తానండి, నేను వచ్చి తప్పనిసరిగా మీటింగ్లో పాల్గొంటానని చెప్పడం, వచ్చి అదేవిధంగా మీటింగ్లో పాల్గొని ఆవిడ యొక్క సందేశం ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు అయినటువంటి ఆర్డీఓ గారు ఆయన కూడా రావడం జరిగింది. సార్ కూడా తన రెవెన్యూకి తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పి ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలనేది కూడా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.